హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రుచికరమైన వేరుశనగ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మొదట బాండలిలో కొంచెం నూనె 1 టేబుల్ స్పూన్ వేసి అందులో మిరపకాయలు 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి వేయించుకోవాలి. తరువాత అందులోనే ఒక 2 టీ స్పూన్లు జీలకర్ర కూడా వేసి వేయించుకొని వేరే ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. తర్వాత అందులోనే 300 గ్రాముల వేరుశనగ పప్పు కూడా తీసుకొని వేయించుకోవాలి. తర్వాత మిరపకాయల మిశ్రమాన్ని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని ఈ విధంగా తిప్పుకోవాలి. తిప్పుకున్నప్పుడు మనకు ఈ విధంగా లోపల ఈ విధంగా ఉంటుంది పొడి. ఈ విధంగా మెదిగితే చాలు. దీంట్లో వేరుశనగ పప్పు కూడా వేసి మనం తిప్పుకోవాలి. తిప్పుకుంటే చక్కటి వేరుశనగ పొడి తయారైపోతుంది. దీన్ని ఉప్పు సరి చూసుకొని మంచి కంటైనర్లో పెట్టుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఇది అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్స్లోకి కూడా బాగుంటుంది.